Hello guys, welcome to my channel. Welcome back to another video. And Allied Health Science వాళ్ళకు welcome. And your last awaited thing is over. Last step కి అయితే వచ్చేసాం guys. It's your allotment orders. And seat allotment అయితే ఇవాళ నైట్ వరకు రేపు మార్నింగ్ వరకు అయితే అయిపోద్ది మీకు. ఇన్ కేస్ ఇవాళ నైట్ అయిపోద్ది కావచ్చు. అయిపోయి ఉంటే అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు ఇష్టమైన కాలేజ్లోనే వస్తుంది అని నేను అనుకుంటున్నాను అండ్ మీ ఇష్టమైన డిపార్ట్మెంట్లో. సో మనం ఈ వీడియోలో ఏం సర్టిఫికేట్స్ కావాలి అండ్ ప్రాసెస్ ఎట్లుంటుందో మనం మాట్లాడుకుందాం గైస్. అండ్ యాజ్ యూజువల్ ఐఎమ్ లేట్ టు పోస్ట్ ద వీడియో. అండ్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం 10th మెమో, అండ్ మీకు తెలిసిందే 10th మెమో, ఇంటర్ మెమో, బోనఫైడ్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, టీసీ, అది ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది 10th క్లాస్ది వాళ్ళే ఉంచేసుకుంటారు అనమాట. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ గైస్, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే స్కాలర్షిప్స్ కోసము ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్, కొంతమందికి ఓన్ హౌస్ ఉంటుంది వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీకు ఓన్ హౌస్ లేదనుకోండి, మీరు చెప్పండి మాకు ఓన్ హౌస్ లేదు అండ్ అది చెప్పుకోండి మీరు అక్కడ కాలేజ్లో. అండ్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది గైస్, మీకు ఈ కాలేజ్లో ఈ డిపార్ట్మెంట్లో సీట్ వచ్చింది. నాకు ఒక కాలేజ్లో బీఎస్సీ రేడియాలజీ, యువర్ నేమ్ ఇస్ సో అండ్ సో, నీకు బీఎస్సీ రేడియాలజీలో సీట్ వచ్చిందని మెసేజ్ వచ్చింది నాకు. సో నేను ఏం చేయాలి, మెసేజ్ వచ్చిన వెంటనే మీరు మీ సేవకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 6000 కడితేనే, యూనివర్సిటీ ఫీ 6000 కడితేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది గైస్, లేకపోతే కాదు. 6000 కంపల్సరీ కట్టాలా, అంతే, కడితేనే డౌన్లోడ్ అయింది, లేకపోతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కాదు. ఇదైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇదన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఏంటంటే నెక్స్ట్ మనకు పాస్పోర్టర్స్ గైస్, పాస్పోర్టర్స్ తీసుకోండి, ఒక 10 అయితే వేసుకొని పోండి. అంటే కాలేజ్ బొంగ, అంటే అలాట్మెంట్ ఆర్డర్స్ మీకు ఈ కాలేజ్ వచ్చినా మీరు కౌన్సిలింగ్ బొంగ ఈ 10 ఫొటోస్ అట్లా వేసుకోపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన సర్టిఫికేట్స్ అని ఒక 2-3 సెట్లు, ఒక 4-5 సెట్స్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, ఓకే, ఎప్పుడైనా యూజ్ అవుద్ది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, 1 year 2 year, అండ్ నాకు కూడా గ్యాప్ ఉండే అనమాట 2 years. నా లాంగ్ టర్మ్ గ్యాప్లో నేను గ్యాప్ వచ్చింది, సో నేను గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నా. గ్యాప్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ థింగ్. అన్ని కాలేజీలలో గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇంత ఫాస్ట్గా మళ్ళీ అక్కడ పోయినాక ఇది తీసుకుపోలేదు, అది తీసుకుపోలేదు గైస్ అని అంటారు. నేను ఫేస్ చేశాను గైస్ అదంతా. మీరు ఇది తీసుకొచ్చారా, అది తీసుకొచ్చారా అని చాలా చాలా తినిపించుకున్నారు వాళ్ళు. అండ్ ఒక కాలేజ్లో, నాకు వచ్చిన కాలేజ్లో అయితే ఊరవతల కాలేజ్లో వచ్చినాయి. నాకు నిజం చెప్తున్నా, ఐ ఫేస్డ్. నాకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కంటే పక్కనున్న షాప్కి ఈ షాప్కి పోయి వచ్చే వరకే మాకు ఎంత ఖర్చు అయిందంటే చాలా చాలా ఖర్చు అయింది గైస్. ఆటో పైసలే ఒక 500 వరకు ఆటో ఖర్చులు అయినాయి కావచ్చు, అంత ఫేస్ చేసాం మేమైతే. సో మీరు అదంతా ఫేస్ చేయొద్దని నేను చెప్తున్నాను. గ్యాప్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు డాక్యుమెంట్స్ లాగా స్కాన్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో, ఎందుకంటే స్కాలర్షిప్స్ కోసం అయినా దేనికైనా అవసరం అవుతుంది. ఫొటోస్ అయితే కొంచెం బ్లర్ ఉంటాయి కాబట్టి మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ పాస్పోర్ట్స్ అయితే 10 తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే జిరాక్స్ తీసుకోండి, ఇవన్నీ నేను చెప్పిన జిరాక్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ అండి, పెన్ తీసుకెళ్ళండి. పెన్ ఈజ్ వెరీ వెరీ important thing. And I am great that my father will use pen, he'll carry pen everywhere he goes అనమాట. సో మా డాడీ పెన్ తీసుకొస్తారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏం లేకుండే. అండ్ ఒక 2-3 A4 సైజ్ పేపర్లు తీసుకుపోండి. ఇంకోటి ఏంటంటే బాండ్ రాపిస్తారు గైస్ వాళ్ళు మన చేతులతోనే. నేను ఈ కాలేజ్లో పలానా కోర్స్ జాయిన్ అయినా ఇన్ కేస్ అని రాపిస్తారు ఒక బాండ్. ఇంకో బాండ్ ఏంటంటే నేను ఈ మధ్యలో వెళ్ళిపోతే 50,000 కట్టి నేను సర్టిఫికేట్ తీసుకుపోతా అని ఒక బాండ్ అనమాట. 2 బాండ్లు రాపిస్తాను మన చేతులతోనే. సో అది వాళ్ళని అడగండి. నేనైతే కాలేజ్ పేరు కొట్టిపిచ్చి రాపియలేదు, ఎందుకంటే నేను ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినా అనమాట. వాళ్ళు బాండ్ కంపల్సరీ అన్నాక నేను అక్కడ పోయినాక బాండ్ తీసుకున్నాను. నేను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్కి పోయినప్పుడు బాండ్ తీసుకోలేదు, నేను సెకండ్ ఫేజ్కి అటెండ్ అవుతాను, నేను బాండ్ ఇవ్వనని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అది. కానీ నేను నెక్స్ట్ ఫేజ్లో నాకు వచ్చిన కాలేజ్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నేను అక్కడ పోయి నేను కాలేజ్ టైం కొట్టిపియకుండా బాండ్ రాపిస్తాను. అండ్ నాకు రేడియాలజీ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి
విత్ కోర్స్ నేను బాండ్ కొట్టిపించాను అనమాట. అండ్ ఈ 2 బాండ్స్ డీడీ తీయాలండి. ఏం డీడీ అంటే 20,000 డీడీ అనమాట. అది కాలేజ్ పేరు పైన తీయాలి. అండ్ నేను ఇప్పుడు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. ఆ కాలేజ్ పేరు పైన 20,000 డీడీ తీయాలి. అండ్ ఇప్పుడు ఆ కాలేజ్ కోడ్ సంథింగ్ వాళ్ళు ఇస్తారనమాట రాసి. అండ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక టిప్, 2 బ్యాంక్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ముందు ఒక బ్యాంక్ ఉంటుంది, జడ్చర్లలో ఒక బ్యాంక్ ఉంటుంది. మీరు ఎక్కడైనా డీడీ తీసుకోవచ్చు గైస్. అండ్ కాలేజ్ పేరు మీద కాబట్టి వాళ్ళని మనం అడగాలి, కంపల్సరీగా అడిగి తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీకు అక్కడ నచ్చకుండా వేరే కాలేజ్కి సెకండ్ ఫేజ్లో వచ్చినా కూడా వాళ్ళు బాండ్ క్యాన్సిల్ అంటే డీడీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మన అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది 20,000 కూడా. అండ్ మనము వెళ్ళిపోవచ్చు అనమాట వేరే కాలేజ్కి సెకండ్ ఫేజ్లో. అదని ఇంకోటి ఏంటంటే అన్ని ఎన్వలప్స్ గైస్, లాస్ట్ థింగ్ ఈస్ ఎన్వలప్స్ అనమాట. మీరే ఇన్ కేస్ కాలేజ్కి రాకపోయినా ఇది రాకపోయినా వాళ్ళు ఎన్వలప్స్ అయితే కంపల్సరీ ఒక 5-6 ఎన్వలప్స్ వేసుకొని పోండి. అండ్ జిరాక్స్ తీసుకుపోండి, పెన్ తీసుకుపోండి, ఒక 2-3 A4 సైజ్ పేపర్లు తీసుకుపోండి, ప్లెయిన్ పేపర్స్. నేను కూడా తీసుకుపోయినాను, ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏమైనా లెటర్స్ అడుగుతారు. కొన్ని కాలేజీలలో అడుగుతారు, కొన్ని కాలేజీలలోనైతే అడగలేదు. నన్ను అడిగారనమాట, నేను రాసిచ్చాము, మేము లెటర్స్ రాసిచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే సిద్దిపేట కాలేజ్లో కూడా అంతే అనమాట. వాళ్ళు కంపల్సరీగా బాండ్స్ అడుగుతారు గైస్. అండ్ మహబూబ్ నగర్లో నేను సెకండ్ ఫేజ్కి పోతున్నా అంటే ఏమనలేదు నన్ను, వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారనమాట. సో గైస్, లాస్ట్ మినిట్లో మీరు ఏం మిస్టేక్ చేయకండి. నేను చెప్పిన సర్టిఫికేట్స్, జిరాక్స్ అన్ని తీసుకుపోండి. అండ్ బాండ్ అనేది దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద కాలేజ్. అండ్ వాళ్ళు ఏమడుగుతారో మనకు తెలియదు కదా అన్న. మా అప్పుడైతే అది అడిగినారు. అండ్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయినా కూడా నాకు తెలియదు. సో అది చూసుకొని, ఇంకోటి ఏంటంటే డీడీ కూడా అంతే అనమాట. డీడీ అనేది కాలేజ్ పేరు పైనే తీయాలి. అండ్ మీరు అక్కడ పోయి మీరు కనుక్కొని తీయండి. అండ్ గాంధీ, ఉస్మానియా, కాకతీయలో మాత్రం బ్యాంక్స్ ఉంటాయి, మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ సిద్దిపేట ఉన్న మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అంటే ఇంకా నేను ల్యాండ్ మార్క్స్ చెప్పాను కదా, జడ్చర్ల, మహబూబ్ నగర్ అయితే జడ్చర్లలో ఒకటి ఉంటుంది, ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ దగ్గర ఒకటి ఉంటుంది. సిద్దిపేటలో కూడా నియర్ బై ఒక బ్యాంక్ ఉంటుంది అనమాట, ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. మేము అక్కడ తీసుకున్నాం. అండ్ డీడీ అండ్ ఇంకా మనీ కట్టినాక నాకు ఈ కాలేజ్లో నచ్చలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్తా అంటే మీరు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అయినాక అక్కడికి పోయినాక సర్టిఫికేట్స్ మీరు రిటర్న్ తెచ్చుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు డీడీ కూడా క్యాన్సిల్ చేసుకోమంటారు అనమాట. ఆ మనీ మళ్ళీ రిటర్న్ మీ అకౌంట్లోనే పడతాయి, మీకు అదేం ప్రాబ్లం ఉండదు అనమాట. ఆ విషయంలో గైస్ చెప్తున్నాను, లాస్ట్ మినిట్లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా దట్ విల్ ఎఫెక్ట్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ పర్టికులర్గా చూస్తారు, ఎందుకంటే ఇది మెడికల్ కోర్స్ కాబట్టి ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ పిన్ అవుట్ చేస్తారు. అంటే మీరు చూసారు కదా నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎంతమంది పేర్లు వచ్చాయో, ఎంత పర్టికులర్గా చూస్తున్నాయి. ఇప్పుడు మాన్యువల్లీ కాబట్టి ఇంకా పర్టికులర్గా చూస్తారు గైస్ అండ్ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏముంది, అండ్ 10th మెమో ఆధార్లో సేమ్ ఉండాలన్నమాట నేమ్స్. అది కూడా చూసుకోండి మీరు, ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఉంటాయి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీ ఆప్షన్స్, మీ అలాట్మెంట్ లెటర్ వచ్చుడే లేట్ అనమాట. ఆల్రెడీ మీకు సీట్స్ కూడా ఇప్పటివరకు అలాట్ అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ వాళ్ళు సండే కూడా ఇచ్చేస్తారు. మాకైతే సండే రోజు ఇచ్చారు గైస్. నాకు 10:30 ఏమో వాడు యాడ్ చెప్పాను, నీకు బీఎస్సీ రేడియాలజీలో సీట్ వచ్చింది అనేసి. నాకు ఇంకా గుర్తుంది సండే రోజు చెప్పారని. ఇంకా మేము చాలా అంటే చాలా అసలు ఈ సీట్ కోసం ట్రై చేసాము. ప్రైవేట్లో అయితే మీరు చెప్పలేకుండా ఉన్నారు గైస్, అంత ఫీజు. అండ్ వీఆర్ లక్కీ అండ్ యూ షుడ్ ఫీల్ లక్కీ. ఏదైనా మన మంచి కోసం అవుతుంది. ఏ కోర్స్ వచ్చినా హార్ట్ఫుల్గా చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అండ్ ఏంటంటే ఫాలో కాలేజ్ గైడ్ లైన్సెస్, ఫాలో యూనివర్సిటీ గైడ్ లైన్సెస్. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మీకు గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు కదా, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను ఫాలో గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితేనే మనకి ఏ ప్రాబ్లం రాదు గైస్. నేనైతే మాది ఫస్ట్ బ్యాచ్, మాకేం తెలియదు, నిజం చెప్పాలంటే మాకు ఏం తెలియదు అసలు. అక్కడ పోయి ఏం చేయాలో కూడా తెలియకుండే మాకు. మేమైతే మా డాడీ డైలీ వన్స్ ఒకసారి గైడ్ లైన్స్ చదివేవాడు అనమాట. డాడీ రోజు ఒకసారైనా గైడ్ లైన్స్ చదివి ఇట్లుంటుంది నాన్న, ఇట్లుంటుంది, హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ మీ అనమాట.
ఈ ఇట్లా చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ ఇది అని మేము ప్రతి ఒక్కటి గైడ్ లైన్స్ తోనే చేసామనుకుంటాం. అప్పటికి ఏం చెప్పేవాళ్ళు లేరు మాకు. కానీ సర్టిఫికేట్స్ విషయంలో మాత్రం మాకు తెలిసిన ఎంబీబీఎస్ చేస్తున్నాడు, ఆ అన్న చెప్పానమాట, ఇలాంటి ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇట్లా ఉంటుంది అని చెప్పారు మాకు. సో అసలు మాకు ఏం గైడ్ లైన్స్ లేకుండా మేము ఈ కోర్సులోకి వచ్చినాం. అండ్ వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. మంచి కోర్సులో వచ్చింది, అన్ని కోర్సులు మంచిగా. అండ్ మీకు ఒకవేళ జాయిన్ కావాలని లేకపోతే జాయిన్ కాకండి, సీట్స్ వేస్ట్ చేయకండి, అర్థమైనా? ఇదొక్క హంబుల్ రిక్వెస్ట్. ఏంటంటే వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా, అనవసరంగా సీట్లు వేస్ట్. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి గైస్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. అండ్ అన్ని సర్టిఫికేట్స్ పోయే రోజు ముందు రోజు మంచిగా బ్యాగ్లో పెట్టుకొని పోండి. అండ్ టేక్ యువర్ పేరెంట్స్ని తీసుకెళ్ళండి గైస్, వాళ్ళకి చెప్పండి ఇట్లుంటది అని చెప్పండి. పేరెంట్స్నే తీసుకెళ్ళండి. మీరు పోయి అక్కడ అది చేస్తా ఇది చేస్తా అంటే వాళ్ళు అస్సలు మిమ్మల్ని దేకను కూడా దేకరు. పేరెంట్స్ ఉంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారనమాట. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్ గా కోర్సెస్ ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఈ టైంలో కాకపోయినా సెకండ్ ఫేజ్ లో అయినా మీకు ఇష్టమైన కోర్స్ వస్తుంది కదా, ఈ ఫేజ్ లో అయితే మీరు జాయిన్ కండి. నెక్స్ట్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన అన్ని ఫాలో కండి గైస్, మీకు ఏ ప్రాబ్లం రాదు. బాండ్ను డీడీ మీరు కాలేజ్ పేరు పైన తీయాలి, అది అక్కడ పోయినాక చూసుకోండి. అండ్ ప్రతి ఒక్క జాగ్రత్త పెట్టుకోండి, ముందు రోజే చేసుకొని పెట్టుకోండి అన్ని. అండ్ లాస్ట్ మినిట్లో హడావిడి చేసి మీరు హడావిడి అయ్యి మీ పేరెంట్స్ని హడావిడి చేసి అక్కడ పోయి టెన్షన్ అయ్యేది కన్నా అన్ని ముందు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మేము ఫేస్ చేసాం, ఇది లేదు అది లేదని మమ్మల్ని చాలా చాలా దింపించుకున్నారు. అండ్ మీరు కూడా అట్లా కావద్దనే నేను ఈ వీడియో బిఫోర్గా పెడుతున్నాను. సో మీరు అన్నీ రెడీ పెట్టుకోవచ్చు కదా అనేసి నేను పెడుతున్నాను. అండ్ ఏంటంటే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తాయి గైస్ కోర్సెస్ గురించి. అండ్ ఏం టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి ఏంది, అండ్ మా కాలేజ్ టూర్, మా డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంటల్ టూర్స్ అని నేను చేస్తాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను ఆల్మోస్ట్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఐ డెఫినెట్లీ ఐ గివ్ రిప్లై. అందులో ఏ మొహమాటం ఉండదు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పింది మీరు ఫాలో కండి. అండ్ గైడ్ లైన్స్ అయితే నేను చెప్పింది కొంచెం ఫాలో కండి, గైడ్ లైన్స్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాలో కండి గైస్. అండ్ మీకు అప్పుడైతే ఏం ప్రాబ్లం రాదు. అండ్ అన్నీ ఓకేగా అయిపోతాయి గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు మేక్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి. అండ్ మనము ఇంకా టెక్స్ట్ బుక్ ఏమేమి బుక్స్ కావాలి, ఇంకేంటి అన్ని సెకండ్ ఫేజ్కి ఎట్లుంటుంది, థర్డ్ ఫేజ్కి ఎట్లుంటుంది అన్నీ మాట్లాడుకుందాం ఫర్దర్ వీడియోస్లో. బాయ్ గైస్, టేక్ కేర్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్, మీరు ఫైనల్ స్టెప్ వరకు వచ్చారు. బాయ్ గైస్.